హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఇవాళ ఈ వీడియోలో మనం టాలీ ప్రైమ్ అప్లికేషన్లో కొత్తగా ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, జిఎస్టీ ఎలా ఎనేబుల్ చేయాలి, అలానే ఆ కంపెనీకి సంబంధించిన మాస్టర్స్ ఐటమ్స్ని ఇంకా స్టాక్ ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చో నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఇంతవరకు క్వశ్చన్ పేపర్ని కనుక డౌన్లోడ్ చేసుకొని ఉండకపోయినట్లయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం కదా ఒక లింక్, మెటీరియల్కి సంబంధించిన లింక్. ఆ లింక్ని వెళ్ళి ఆ లింక్లో కనుక మీరు చెక్ చేస్తే టాలీ ప్రైమ్ ఫోల్డర్లో రికార్డింగ్ జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ పీడిఎఫ్ అనే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా పీడిఎఫ్ ఫార్మాట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఒక క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ప్రిపేర్ అండ్ మెయింటైన్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వి సొల్యూషన్స్. అంటే ఇప్పుడు మనం టాలీలో కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ కంపెనీ పేరు వచ్చేసి వి సొల్యూషన్స్. సో ఇప్పుడు నేను టాలీ మెయిన్ పేజ్లో ఉన్నాను. ప్రస్తుతానికి ఇక్కడ కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేయడానికి Alt+K ప్రెస్ చేస్తున్నాను. సో క్రియేట్లో వెళ్తే మనం ఇక్కడ ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ నేమ్ వచ్చేసి వి సొల్యూషన్స్. అయితే టాలీలో మీరు కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకోండి, మీరు మీ కంపెనీ అడ్రస్ని 3 లైన్స్లో ఫినిష్ చేసేలాగా, ఆ ఎగ్జిట్ అలైన్మెంట్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇన్వాయిసింగ్ని ఇంకా ప్రింటింగ్ సెట్టింగ్స్ చేసే టైంలో మన కంపెనీకి సంబంధించిన లోగోని కూడా ప్రింట్ చేయబోతున్నాం. అలా మనం ప్రింట్ చేయబోయే లోగో క్లియర్గా డిస్ప్లే అవ్వాలి అంటే మనం అంతకంటే ముందే క్రియేట్ చేసిన అడ్రస్ కూడా క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. సో ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఇంకా కన్ఫర్మేషన్ ఆఫ్ పిన్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి ఇంపార్టెన్స్ ఒకటి, స్టేట్ వచ్చేసి మనకు జిఎస్టీ క్యాలిక్యులేషన్లో యూజ్ అవుతుంది. మనకు పిన్ కోడ్ వచ్చేసి ఈవేబుల్కి సంబంధించిన వ్యాలిడిటీ జనరేట్ చేయడంలో ఒకటి కౌంట్ అవుతుంది. కాబట్టి వీటిని కంపల్సరీగా కన్ఫర్మేషన్ చేస్తూ Ctrl+A ప్రెస్ చేయగానే మనం ఇప్పుడు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న వి సొల్యూషన్స్ అనే కంపెనీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత వెంటనే మీకు ఒక కంపెనీ ఫీచర్స్ అనే ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడే మనం ఆ కంపెనీలో జిఎస్టీ ఎనేబుల్ చేయాలా వద్దా, టీడీఎస్ ఎనేబుల్ చేయాలా వద్దా, బిల్ వైజ్ మెయింటైన్ చేయాలా వద్దా అని ఒక స్క్రీన్ ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ మీ కంపెనీ కనుక ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మీరు ఇలాంటి స్క్రీన్లో ఉంటారు. ఇలాంటి స్క్రీన్ నుంచి కంపెనీ ఫీచర్స్కి సంబంధించిన స్క్రీన్లోకి వెళ్ళడానికి మీరు F11 ప్రెస్ చేయొచ్చు. F11 ఈజ్ నథింగ్ బట్ కంపెనీ ఫీచర్, జస్ట్ లైక్ ఏ సెట్టింగ్స్ ఇన్ మొబైల్. మన మొబైల్లో ఎలా అయితే సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్స్ ఉంటుందో అలానే టాలీలో కూడా సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి 2 టైప్స్ అనమాట. ఒకటి F11, ఇది F11 ప్రెస్ చేసినప్పుడు మనం ఓవరాల్గా కంపెనీ లెవెల్లో సెట్టింగ్స్ని చూపిస్తుంది. అయితే మనం ఏ పేజ్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ పేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే, అడ్వాన్స్ సెట్టింగ్స్ కావాలి అంటే ఆ పేజ్లో ఉన్నప్పుడు మీరు F12 ప్రెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి పేమెంట్ వోచర్లో ఉన్నాను. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ కావాలన్నప్పుడు ఇక్కడ నేను ప్రెస్ చేయాల్సింది F12. సో కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత మనం ఓవరాల్గా కంపెనీ లెవెల్లో జిఎస్టీ ఆన్ చేయాలి కాబట్టి F11 ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే ఫీచర్ని ఎస్ చేయండి. ఆ ఫీచర్స్ని ఎనేబుల్ చేయగానే మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఒక పాపప్ బాక్స్ వస్తుంది. ఇక్కడే మనం మన రిజిస్ట్రేషన్ టైప్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ టైప్లో రెగ్యులర్ తీసుకుంటాం. ఎవరి టర్నోవర్ అయితే 2 crore కంటే తక్కువగా ఉండి గూడ్స్తో మాత్రమే డీల్ చేస్తూ లోకల్ సప్లై మాత్రమే చేస్తుంటారో, ఎవరికైతే బిల్లింగ్ కెపాసిటీ ఉండదు, 2 crore కంటే తక్కువ టర్నోవర్ ఉండి గూడ్స్తో మాత్రమే డీల్ చేస్తూ వితిన్ స్టేట్లో మాత్రమే సప్లైస్ ఉన్న వాళ్ళు, బిల్లింగ్ మెయింటైన్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ని తీసుకోవచ్చు. సో అయితే కాంపోజిషన్ యూస్ చేసే వాళ్ళకి ఎలాగో బిల్ అవసరం లేదని అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు టాలీ అప్లికేషన్ యూస్ చేసే పాసిబిలిటీ అనేది లేదు. ఎగ్జాంపుల్ కిరాణా జనరల్ స్టోర్, వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రతి సప్లైకి కస్టమర్కి బిల్ ఇచ్చే కెపాసిటీ ఆర్ పాసిబిలిటీ ఇక్కడ ఉండదు కాబట్టి, ఇంకా 2 crore కంటే టర్నోవర్ తక్కువ కాబట్టి వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆప్ట్ చేసుకునేది జిఎస్టీ కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. అయితే మోస్ట్ ఆఫ్ ద 99% పీపుల్ అందరూ రెగ్యులర్లోనే ఉంటారు. ఎందుకంటే మనకు కాంపోజిషన్లో ఐటీసీ అనే ఒక స్కీమ్ అనేది ఉండదు. అంటే మనం పర్చేసెస్లో పే చేసిన ట్యాక్స్ని రీక్లైమ్ చేయలేము. సో ఎవరైతే టాలీ యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ 100% రెగ్యులరే ఉంటారు. సో బ్లైండ్గా మనం ఇక్కడ రెగ్యులర్ తీసేసుకుందాం. అయితే ఇక్కడ మీరు ఇంకొక డౌట్ రావచ్చు, సో మన కంపెనీ అసలు ఎలా చెక్ చేయాలి ఇది రెగ్యులరా ఆర్ కాంపోజిషన్ అంటే, సింపుల్గా మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ని కాపీ చేసి
మీరు ఒక క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ మీరు www.gst.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి ఇక్కడ సర్చ్ ట్యాక్స్ పేర్ మీద క్లిక్ చేసి మనం జిఎస్టీ నంబర్ని కనుక పేస్ట్ చేసినట్లయితే 264719 ఇలా క్లిక్ చేసి మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ అని చెప్పి చూపిస్తుంది. సో 99% కాదు 100% అందరూ కూడా రెగ్యులర్ స్కీమ్సే ఉంటారు కాబట్టి మీరు రెగ్యులర్ అని చూస్ చేయండి. ఆ తర్వాత మన జిఎస్ నెంబర్ ఇందాక ఏదైతే కాపీ చేసామో నెంబర్ని Ctrl+V ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనం జిఎస్టీ మంత్లీ ఫైల్ చేయాలి. సో ఐల్ గో ఫర్ ఓన్లీ మంత్లీ అండ్ దెన్ Ctrl+A సేవ్. Ctrl+A సేవ్. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేసాం. ఆ కంపెనీలో జిఎస్టీని ఎనేబుల్ చేసాం. ఆ తర్వాత సో ఈ కంపెనీలో మనం కొన్ని ప్రొడక్ట్స్తో డీల్ చేస్తున్నాం. అవేంటంటే నోకియా వాచ్, నోకియా G20, డెల్ XPS, ఎప్సాన్ ఐనాన్, సోలార్ ప్యానెల్. ఇక్కడ చూడొచ్చు మీకు ప్రతి ఐటమ్కి డిఫరెంట్ HSN కోడ్ కనిపిస్తుంది. HSN అంటే ఫుల్ ఫామ్ హార్మోనైజ్డ్ సిస్టమ్ నోమన్క్లేచర్ కోడ్. ఐ రిపీట్ ఇట్ అగైన్. HSN స్టాండ్స్ ఫర్ హార్మోనైజ్డ్ సిస్టమ్ నోమన్క్లేచర్ కోడ్. ఇండియాలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత గూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకు డిపార్ట్మెంట్ లాంచ్ చేసిన కోడింగ్ సిస్టమే HSN కోడ్. గూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి HSN కోడ్స్ అని, సర్వీసెస్ని ఐడెంటిఫై చేయడానికి SAC కోడ్స్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనకు చాప్టర్లో ఉన్న పర్సంటేజ్ స్లాబ్స్ వస్తూ ఉంటాయి. అయితే జిఎస్టీలో మనకు ఐటమ్స్ 3 టైప్స్. ఒకటి ట్యాక్సిబుల్ అంటే వెయిట్ మీద అయితే జిఎస్టీ ప్రస్తుతానికి 0 కంటే ఎక్కువ పర్సంటేజ్ జిఎస్టీ ఉంటుందో వాటిని ట్యాక్సిబుల్ అని, వెయిట్ మీద జిఎస్టీ ప్రస్తుతానికి 0 ఉంటుందో వాటిని నిల్ రేటెడ్ అని, 0 కూడా లేకుండా జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ నుంచి ఎగ్జామ్ట్ అయిన ప్రొడక్ట్స్ని ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకు నోకియా వాచ్, నోకియా G20, డెల్ XPS, ఎప్సాన్ ఇవన్నీ కూడా ట్యాక్సిబుల్ గూడ్స్. ఒక సోలార్ ప్యానెల్ మాత్రమే నిల్ రేటెడ్ గుడ్. ఎగ్జాంపుల్ మరి ఏంటి ఎగ్జామ్టెడ్ అంటే రైస్ ఎగ్జామ్టెడ్, డైరీ మిల్క్ ఎగ్జామ్టెడ్, లైవ్ ఫిష్ ఎగ్జామ్టెడ్, పెట్రోల్ ఎగ్జామ్టెడ్, ఇలాంటివన్నీ కూడా జిఎస్టీ స్లాబ్స్లో లేని వాటిని ఎగ్జామ్ట్ అని, స్లాబ్స్లో ఉండి ప్రస్తుతానికి 0 ఉంటే వాటిని నిల్ రేటెడ్ అని, 0 కంటే ఎక్కువగా ఉంటే వాటిని ట్యాక్సిబుల్ అని పిలుస్తాం. సో ఇవాళ మనం ఈ వి సొల్యూషన్స్ అనే కంపెనీలో ఈ ప్రొడక్ట్స్తో డీల్ చేస్తున్నాం. అయితే మనం ప్రొడక్ట్స్ని ముందుగా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వర్చర్స్లో వెళ్ళి ఎక్కడ ఏ ప్రొడక్ట్ అవసరం ఉందో అక్కడ Alt+C ప్రెస్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ట్రెడిషనల్ రికార్డింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ముందుగా నేను క్రియేట్ అనే బటన్లో వెళ్ళి స్టాక్ ఐటమ్స్లో వెళ్ళి ఇక్కడ ఐటమ్ వైజ్ ఐటమ్ క్రియేట్ చేస్తాను. అయితే ఈ ఐటమ్స్ మీరు డైరెక్ట్గా వోచర్స్లో వెళ్ళి F9 పర్చేస్ వోచర్లో కానీ సేల్స్ వోచర్లో కానీ మనకు ఇలా మోడ్లో ఐటమ్ ఇన్వాయిస్ ఉన్నప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర మన కర్సర్ ఉన్నప్పుడు Alt+C ప్రెస్ చేసినప్పుడు కూడా మనకు సేమ్ ఐటమ్ క్రియేషన్ వస్తుంది. అయితే మనం ఒకవేళ ముందుగానే ఐటమ్ని క్రియేట్ చేసి పెట్టుకుంటే మనకు కొంచెం వర్క్ ఈజీగా అవుతుంది, నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇలా చెప్తాను. అయితే మీరు రియల్గా కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు మాత్రం ఏ ఐటమ్ ఎక్కడ అవసరం అవుతుందో అదే స్క్రీన్లో మీరు డైరెక్ట్గా Alt+C ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ప్రస్తుతానికి మాత్రం నేను ట్రెడిషనల్ మెథడ్ యూస్ చేస్తున్నాను. గో టు క్రియేట్లో స్టాక్ ఐటమ్స్. ఇక్కడ ఫస్ట్ మన దగ్గర ఉన్న ఐటమ్ ఏంటి అంటే నోకియా వాచ్. ఐటమ్ని రాయగానే వాటి నేమ్ని కాపీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ నోకియా వాచ్ని మనం ఏ గ్రూప్లో ఉంచుదాం అనుకుంటున్నాం. ఒకే బిజినెస్లో ప్రింటర్స్తో, ఒకే బిజినెస్లో కంప్యూటర్స్తో కనుక డీల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రింటర్స్ని సపరేట్గా, కంప్యూటర్ సపరేట్గా ఉంచుదాం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ గ్రూప్స్ని మెయింటైన్ చేయొచ్చు. అయితే గ్రూప్స్ అనేది కంపల్సరీ కాదు, జస్ట్ మన స్టాక్ని సెగ్రిగేట్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. సో ప్రస్తుతానికి నేను గ్రూప్స్ని అవాయిడ్ చేస్తున్నాను. సో ప్రైమరీ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అవుతాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మన మెజర్మెంట్, ఈ పర్టికులర్ నోకియా వాచ్ని మనం ఎలా మెజర్ చేయబోతున్నాం. సో Alt+C ప్రెస్ చేసి దానికి సంబంధించిన మెజర్మెంట్ ఏంటి అంటే NOS నంబర్స్లో మెజర్ చేస్తున్నాం. ఇంకా ఫార్మల్ నేమ్ ఏంటి నంబర్స్, యూనిక్ క్వాంటిటీ కోడ్ ఏంటి NOS నంబర్స్. సో ఆ తర్వాత మనం ఐదర్ ఒక మొబైల్ని అయినా సేల్ చేస్తాం ఆర్ ఒక వాచ్ అయినా సేల్ చేస్తాం, కానీ 1.5 మొబైల్ అని కానీ 1.5 వాచ్ అని కానీ సేల్ చేయం కదా. అందుకని ప్రస్తుతానికి మనకు
నోకియా ఇది మనం ఏదైతే మెజర్మెంట్ నెంబర్స్ని క్రియేట్ చేస్తున్నామో ఇది ఐదర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్, అంతేకాని పాయింట్స్లో సేల్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి డెసిమల్ ప్లేసెస్ ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి వాటిని అలానే యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత మనకున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే జిఎస్టీ డీటెయిల్స్. ప్రస్తుతానికి నేను జిఎస్టీ డీటెయిల్స్ అప్లై చేస్తున్నాను, జిఎస్టీ డీటెయిల్స్ని కూడా ఎస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రస్తుతానికి డిఫాల్ట్గా మనకు ఐటమ్కి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ కానీ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ అడగట్లేదు. సో ఇలాంటి కేసులో ఏ పేజ్లో మీరు ఉన్నారో ఆ పేజ్కి సంబంధించిన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కోసం F12 ప్రెస్ చేసి అలో హెచ్ఎస్ఎన్ కోడ్ ఎస్, అలో ఆల్ ట్యాక్స్ టైప్స్ ఎస్, ఈ రెండు ఫీచర్స్ని కనుక మీరు ఆన్ చేస్తే డిస్క్రిప్షన్ వచ్చేసి నోకియా వాచ్, ఐటమ్ కోడ్ వచ్చేసి 9102 ఇది వచ్చేసి. అయితే కొన్ని ప్రొడక్ట్స్ మీద ఎలా ఉంటుందంటే జిఎస్టీ ఆ ప్రోడక్ట్ని మీద కాకుండా ప్రోడక్ట్ మీద ఉన్న రేట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుందాం. షూస్ 1000 కంటే తక్కువ ఉన్న వాటి మీద 12% జిఎస్టీ, 1000 కంటే పైన ఉన్న వాటి మీద 18% జిఎస్టీ. హాస్పిటల్ బెడ్స్ 5000 కంటే తక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్స్ మీద జిఎస్టీ 0, 5000 కంటే పైన ఉన్న హాస్పిటల్ బెడ్స్ మీద 5% జిఎస్టీ ఉంటుంది. అయితే ఇవి చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఎలాంటి ప్రొడక్ట్స్ మీద అయితే జిఎస్టీ అన్నది వాటి మీద కాకుండా వాటి ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందో అప్పుడు మీరు ఐటమ్ రేట్ అని సెలెక్ట్ చేసి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే 1000 వరకు 5% జిఎస్టీ, 1000 పైన లెట్స్ సే 12%, ఇలా మనం కాన్ఫిగర్ చేయాలి. అంటే ఇక్కడ మనం రేట్ని బేస్ చేసుకొని జిఎస్టీ కాన్ఫిగర్ చేస్తాం. అయితే మార్కెట్లో 99% అన్ని స్టాక్ ఐటమ్స్ మీద వాటి రేట్ మీద కాకుండా వాటి ఓవరాల్ వాల్యూ మీద బేస్ చేసుకొని జిఎస్టీ కౌంట్ చేస్తాం కాబట్టి ఆన్ వాల్యూ తీసేసుకొని, సో జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ నుంచి ఎగ్జామ్ట్ అయితే ఎగ్జామ్ట్ అని, స్లాబ్స్లో ఉండి ప్రస్తుతానికి 0లో ఉంటే నిల్లేటెడ్ అని, 0 కంటే ఎక్కువగా ఉంటే ట్యాక్సిబుల్ అని కన్ఫర్మ్ చేసి ఆ పర్సంటేజ్ ఏంటో మీరు కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా అది. సో ఇలా మనం ఐటమ్స్ని క్రియేట్ చేయాలి. ఇలా మనం ప్రతి ఐటమ్ని క్రియేట్ చేస్తాం. మే జూన్ ఇలా ఒక 3 months మీరు ఎంట్రీస్ని రికార్డ్ చేశారు అనుకుందాం. ఆ తర్వాత గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఓకే నోకియా వాచ్ మీద జిఎస్టీ 18 కాదు 12 అని చెప్పి రిడ్యూస్ చేశారా లేదా ఇంక్రీజ్ చేశారా 28కి అనుకుందాం. అలాంటి కేసులో మీరేం చేయాలి అంటే ఆల్టర్లో వెళ్ళి స్టాక్ ఐటమ్ ఎక్కడ మనం క్రియేట్లో క్రియేట్ చేసాం కదా, ఆల్టర్లో వెళ్ళి స్టాక్ ఐటమ్స్ని చూస్ చేసుకొని మనం ఏ ఐటమ్ని మాడిఫై చేద్దాం అనుకున్నామో ఆ ఐటెంలోకి వెళ్ళి జిఎస్టీ డీటెయిల్స్లో వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాల్యూని మీరు చేంజ్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల ఆ ప్రీవియస్ 3 monthsలో మీరు రికార్డ్ చేసిన డేటా కూడా ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు రైట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, డీటెయిల్స్లో వెళ్ళి మీరు ఆల్రెడీ ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం డిస్టర్బ్ చేయకోకుండా ఎప్పటి నుంచి అయితే కొత్తగా రేటు చేంజ్ అయిందో లెట్సే నాకు జూలైలో చేంజ్ అయింది అనుకుంటున్నాను, అప్పుడు మీరు ఇలా జూలై అని రాసి మళ్ళీ సేమ్ నోకియా వాచ్ సేమ్ 9102 ఆన్ వాల్యూ ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్లో ఎస్ చేసి ఇక్కడ కొత్తగా వచ్చిన పర్సెంటేజ్ 28 అనుకుందాం 28. సో మీరు అంతకంటే ముందు చూడొచ్చు ఇక్కడ మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసింది ఫస్ట్ లైన్లో 18, ఇప్పుడు నేను సెకండ్ లైన్లో కాన్ఫిగర్ చేసింది 28. ఇది ఎప్పటి నుంచి 28 అంటే 1st జూలై నుంచి, 1st ఏప్రిల్ నుంచి ఆ ప్రోడక్ట్ మీద 18 ఉంది కానీ 1st జూలై నుంచి మాత్రం 28 అయిపోయింది. ఇలా మీరు ఒకవేళ ప్రోడక్ట్ని చేంజ్ చేయాల్సి వస్తే ఇలా చేంజ్ చేసి సేవ్ చేయండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్రస్తుతం నేను డైరెక్ట్గా ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సేవ్ చేయాల్సి వస్తే Ctrl+A ప్రెస్ చేసి సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడానికి అవసరమైన స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేసాం కదా, అలానే నేను మళ్ళీ క్రియేట్లో వెళ్ళి లెడ్జర్లో వెళ్ళి మనకు అవసరమైన లెడ్జర్స్ని కూడా క్రియేట్ చేయబోతున్నాను. సో కొన్ని జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ని పాస్ చేయడానికి మీకు కామన్గా కొన్ని లెడ్జర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. అదే మనం పర్చేస్ని డిక్లేర్ చేయడానికి పర్చేస్ లెడ్జర్ అని, సేల్స్ని ట్రేడింగ్ అకౌంట్లో డిక్లేర్ చేయడానికి సేల్స్ అనే నేమ్ని, జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ కోసం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని,
అక్కడక్కడ ఎక్కడైనా పైసా ఉంటే వాటిని అడ్జస్ట్ చేయడానికి పైసాస్ని రూపీస్లోకి కన్వర్ట్ చేయడానికి రౌండ్ ఆఫ్ అనే లెడ్జర్స్ని యూస్ చేస్తాం. సో ఇవి మనం కామన్ లెడ్జర్స్, వాటిని కూడా నేను ముందే క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ టాలీ మెయిన్ పేజ్ నుంచి గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్లో వెళ్ళి లెడ్జర్స్, ఇక్కడ ఫస్ట్ నేను క్రియేట్ చేస్తుంది పర్చేజెస్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ కమ్స్ అండర్ ఆల్వేస్ పర్చేజ్ అకౌంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మీకు ఆల్రెడీ లెసన్ 5లో లెసన్ 6లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉన్నాం. ఒకసారి మీరు మళ్ళీ ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో పర్చేజెస్ కమ్స్ అండర్ పర్చేజ్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి ఈ పర్చేజ్ మీద జిఎస్టీ అప్లికబుల్ అవుతుందా లేదా అని క్వశ్చన్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ మనం జిఎస్టీలో రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి పర్చేజ్లో జిఎస్టీ పే చేస్తాం, సేల్స్లో జిఎస్టీ కలెక్ట్ కూడా చేస్తాం. కాబట్టి ఈ పర్చేజ్ మీద జిఎస్టీ అప్లికబుల్ కరెక్ట్. కానీ జిఎస్టీ డీటెయిల్స్ అనే ఒక ఫీచర్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ చేస్తుందో ఈ ఫీచర్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎనేబుల్ చేయొద్దు. ఎనేబుల్ చేసి ఇక్కడ పర్సంటేజ్ ఎంత అన్నప్పుడు మాత్రం మీరు పొరపాటును కూడా ఏదో ఒక పర్సంటేజ్ని ఇలా ఫిక్స్ చేయొద్దు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పర్చేజెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు పర్చేస్ లెవెల్లో 18 అని కాన్ఫిగర్ చేస్తే ఫ్యూచర్లో మనం 12% ఐటమ్ కొన్నా, 18% ఐటమ్ కొన్నా, 28% ఐటమ్ కొన్నా, 0% ఐటమ్ ఉన్న ఐటమ్ని కొన్నప్పుడు కూడా సిస్టమ్ కంటిన్యూస్గా 18%ని మాత్రమే క్యారీ చేస్తుంది. ఎందుకంటే మనం ఓవరాల్ పర్చేస్కి సింగిల్ స్లాబ్ని ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎప్పటికీ చేయకూడదు. సో మనం ఏ ప్రోడక్ట్ మీద ఎంత జిఎస్టీ అన్న విషయాన్ని ఆల్రెడీ ఐటమ్ లెవెల్లోనే కాన్ఫిగర్ చేసేసాం కాబట్టి లెడ్జర్ లెవెల్లో జిఎస్టీని అప్లై చేస్తాం, కానీ జిఎస్టీ డీటెయిల్స్ని మాత్రం కాన్ఫిగర్ చేయొద్దు. మరి కాన్ఫిగర్ చేయకపోతే ఎందుకు ఇచ్చారు ఆ ఫీచర్ అంటే చాలా సింపుల్. ఎవరి బిజినెస్లో అయితే ఒకే స్లాబ్ ఉంటుందో, లెట్స్ సే చిన్న ఎగ్జాంపుల్ జ్యువెలరీ బిజినెస్ అనుకుందాం. ఎన్ని జ్యువెలరీ ఆర్నమెంట్స్ మీద అయినా సరే జిఎస్టీ కామన్గా 3% మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఐటమ్ని క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు 3% జిఎస్టీని కాన్ఫిగర్ చేస్తూ టైం వేస్ట్ చేయకోకుండా డైరెక్ట్గా వాళ్ళు మొత్తం పర్చేజెస్కి కామన్గా ఉన్న పర్సంటేజ్ని పర్చేస్ని క్రియేట్ చేసేటప్పుడే ఇది ఎనేబుల్ చేసేసి ఇక్కడ 3% అని వాళ్ళు కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఎవరి బిజినెస్లో అయితే సింగిల్ కమాడిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఫీచర్ని యూస్ చేయాలి. సో మనం అనుకున్న బిజినెస్ ఏంటి, మన దగ్గర డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. కొన్నిటి మీద 12% ఉంది, కొన్నిటి మీద 18 ఉంది, కొన్నిటి మీద 0 కూడా ఉంది. కాబట్టి ఈ ఫీచర్ ప్రస్తుతానికి మనకి సూట్ అవ్వదు. సో జిఎస్టీ అప్లై అవుతుందంటే జిఎస్టీ అప్లై అవుతుంది, కానీ ఎంత అప్లై అవుతుంది అంటే ఐటమ్ లెవెల్లో, బట్ నాట్ ఇన్ లెడ్జర్ లెవెల్. ఐటమ్లో ఆల్రెడీ కాన్ఫిగర్ చేసాం కదా, అందుకని ఇక్కడ అవసరం లేదు. సో ఫీచర్ని నో పెట్టేసి గూడ్స్ అని సెలెక్ట్ చేసి మీరు సేవ్ చేయండి. నెక్స్ట్ కామన్ లెడ్జర్ వచ్చేసి సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ సేల్స్ అకౌంట్. జిఎస్టీ అప్లై చేయాలి, కానీ జిఎస్టీ పర్సంటేజ్ ఎంత అని ఇక్కడ కాన్ఫిగర్ చేయం, ఐటమ్ లెవెల్లో చేసేసాం. గుడ్స్ ఆ తర్వాత కామన్గా మనం క్రియేట్ చేయాల్సిన ఇంకా సిజిఎస్టీ. అయితే చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్లో పర్చేస్లో ఇన్పుట్ సిజిఎస్టీ అని, సేల్స్లో అవుట్పుట్ జిఎస్టీ అని, ఇలా చాలానో మళ్ళీ సిజిఎస్టీ 2.5 అని, మళ్ళీ ప్రతి పర్సంటేజ్కి ప్రతి పర్చేస్కి ఇన్పుట్ అని, సేల్స్కి అవుట్పుట్ అని చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. మీరు టాలీ యూజ్ చేస్తున్నట్లయితే సింపుల్గా సిజిఎస్టీ అని యాజ్ యూజువల్గా క్రియేట్ చేయండి. అది ఇన్పుట్ సిజిఎస్టీయా అంటే పర్చేస్లో సిజిఎస్టీయా, సేల్స్లో సిజిఎస్టీయా, ఏ దాని మీద ఎంత జిఎస్టీ ఎంత మొత్తం టాలీ చూసుకుంటుంది. జస్ట్ మీరు యాజ్ యూజువల్ సింపుల్గా సిజిఎస్టీ అని చెప్పేసి సింపుల్గా క్రియేట్ చేయండి. సిజిఎస్టీ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సి ఫర్ సెంట్రల్ ట్యాక్స్. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఎంత అని ఫిక్స్ చేయకూడదు, ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి కదా. ఆ స్లాబ్స్ ఏంటో ఆల్రెడీ ఐటమ్ లెవెల్ ఇచ్చేసాం కాబట్టి లెడ్జర్ లెవెల్లో అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీఎస్ ఫర్ స్టేట్ ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఐజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీఐ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మనం యూజ్ చేసేది రౌండ్ ఆఫ్. అప్పుడప్పుడు మనం ఇన్వాయిసెస్లో రికార్డ్ చేసేటప్పుడు ఎక్కడైనా పైసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రౌండ్ ఆఫ్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక్కోసారి మనం 110 పైసా పే చేయాల్సి వచ్చినప్పుడు 100 పైసా పే చేసి 10 పైసాని పే చేయం, అలాంటప్పుడు ఇది ఇన్కమ్ లాగాను. ఒక్కోసారి మనకు 110 పైసా రావాల్సి వచ్చినప్పుడు 100 పైసా తీసేసుకొని 10 పైసా వదిలేస్తాం. సో కొన్నిసార్లు ఇది మీకు ఇన్కమ్ని ఇవ్వచ్చు ఆర్ ఈవెన్ ఎక్స్పెన్సెస్ని కూడా ఇవ్వచ్చు. సో ఇది ఇన్కమ్ అయినా కానీ ఎక్స్పెన్స్ అయినా తీసుకుంటాం. లాస్ట్లో మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో. సో ప్రస్తుతానికి నేను ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నాను.
సో దీన్ని మనం స్పెసిఫిక్గా ఇన్వాయిస్ రౌండింగ్ కోసం యూస్ చేస్తున్నాం. అది కూడా ఎలాంటి రౌండింగ్ అంటే నార్మల్ రౌండింగ్. దేనికి రౌండ్ చేయాలంటే దగ్గరలో ఉన్న 1 రూపీకి. ఇక్కడ దగ్గరలో ఉన్న 10 అని ఇచ్చామనుకోండి, ఒకవేళ ఇన్వాయిస్ వాల్యూ 94 ఉంటే దాన్ని 90 చేస్తుంది, 96 ఉంటే 100 చేస్తుంది, నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి. ఇక్కడ నేను నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 1 ఇస్తున్నాను, అంటే ఇక్కడ పైసా ఉంటే రూపీస్లోకి కన్వర్ట్ అవుతుంది అంతే. మళ్ళీ రూపీస్ కాస్త టెన్స్లోకి హండ్రెడ్స్లోకి కన్వర్ట్ కాకూడదు కాబట్టి సింపుల్గా 1 ఇచ్చేసి సేవ్ చేస్తున్నాం. సో ఇలా మనం టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేసి జిఎస్టీ ఎనేబుల్ చేసి ఆ కంపెనీకి అవసరమైన కొన్ని రిసోర్సెస్ని ఆల్రెడీ క్రియేట్ చేసాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఈ ముందు లెసన్లో టాలీ అప్లికేషన్లో ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ కంపెనీలో జిఎస్టీ ఎలా ఎనేబుల్ చేయాలి, ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన మాస్టర్స్ లెడ్జర్స్ని కానీ స్టాక్ ఐటమ్స్ని కానీ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం అలా క్రియేట్ చేసిన రిసోర్సెస్ని యూస్ చేస్తూ టాలీ అప్లికేషన్లో పర్చేజెస్ ఇంకా సేల్స్ని ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. సో డిఫాల్ట్గా మనం ఓచర్స్లోకి వచ్చిన తర్వాత ఉన్న అన్ని ఓచర్స్లోంచి ముందుగా నేను పర్చేస్ ఓచర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం మనం మన దగ్గర ఉన్న క్వశ్చన్లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ప్రిపేర్ అండ్ మెయింటైన్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వి సొల్యూషన్స్ అండ్ జిఎస్ నెంబర్ అని చెప్పేసి ఇలా క్వశ్చన్ ఉంటుంది కదా. ఇక్కడ మనం స్టార్టింగ్ నెంబర్ 1 నుంచి చూద్దాం. సో ఇక్కడ జస్ట్ ప్రస్తుతానికి నేను 1st January 2022 కాకుండా ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ యాజ్ 1st November 2022. ఓకే, చూద్దాం. సో ఆన్ 1st November 2022 పర్చేస్డ్ ఫాలోయింగ్ ఐటమ్ ఫ్రమ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మనం తెలంగాణలో ఉంటున్నాం, ఇంకొక తెలంగాణకు సంబంధించిన పార్టీ నుంచి గూడ్స్ని పర్చేస్ చేస్తున్నాం, అంటే దీన్ని లోకల్ పర్చేస్ అని చెప్పి పిలవచ్చు. ఇలా పర్చేస్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్న ఇన్వాయిస్ నెంబర్ ఏంటి అంటే 11475. సో డేట్ని చేంజ్ చేయడానికి మీరు F2 ప్రెస్ చేయొచ్చు. 1st of November రోజు నేను ఇంట్రెస్ట్ పాస్ చేస్తున్నాను. 1st of November, ఇక్కడ కూడా మనకు 1st of November తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్న పార్టీ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు లీస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో ఎక్కడ కూడా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనే పార్టీ లెడ్జర్ లేదు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయడానికి Alt+C ప్రెస్ చేస్తున్నాం. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ కమ్స్ అండర్ సన్రీ క్రెడిటార్. ఎప్పుడైనా సరే వెండర్ పార్టీ సన్రీ క్రెడిటార్స్ మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు లయబిలిటీ కరెంట్ లయబిలిటీలో చూపిస్తున్న బ్యాలెన్స్ షీట్లో సో మెయింటైన్ బ్యాలెన్సెస్ ప్రస్తుతానికి బిల్ వైజ్ నోట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక పార్టీని క్రియేట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీ స్టేట్ ఏంటి, ఇంకా పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టేటస్ ఏంటో కాన్ఫిగర్ చేయాలి. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన పార్టీని డైరెక్ట్గా సేవ్ చేసినట్లయితే ఏ పార్టీని క్రియేట్ చేసేటప్పుడైతే మీరు మిస్టేక్ చేశారో ఆ పార్టీ పేరు మీద మీరు కర్సర్ ఉన్నప్పుడు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి డైరెక్ట్గా మళ్ళీ మీరు సేమ్ ఆల్టరేషన్లోకి వెళ్ళి ఎక్కడైతే జిఎస్ నెంబర్ ఉందో అక్కడ మనం పార్టీకి సంబంధించిన జిఎస్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో గుర్తుంది కదా, మీరు క్రియేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఎలా ఆల్టర్ చేయొచ్చు వాటిని Ctrl+Enter. సో మళ్ళీ ఇక్కడ కూడా మాన్యువల్గా ఒకసారి పేస్ట్ చేసినాక ఫస్ట్ టైం అప్డేట్ చేసినప్పుడు చేయలేదు కాబట్టి ఇక్కడ ఒకసారి మాన్యువల్గా పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ పర్చేజెస్, మనం ఆల్రెడీ ముందు లెసన్లోనే పర్చేస్ని క్రియేట్ చేసేసాం. ఒకవేళ ఇక్కడ పర్చేస్ లేకపోతే మళ్ళీ మీరు ఇక్కడ Alt+C ప్రెస్ చేసి క్రియేట్ చేయొచ్చు. పర్చేస్ ఏం పర్చేస్ చేస్తున్నాం బజాజ్ నుంచి మనం నోకియా వాచెస్ వచ్చేసి 100 నెంబర్ @each1 1090. మళ్ళీ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి నోకియా G20, ఇది వచ్చేసి 100 నెంబర్, ఈచ్ వన్ వచ్చేసి 25,600. అయితే ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన ఐటమ్స్ని యాడ్ చేసేసాం. ఇప్పుడు థర్డ్ లైన్లో ఎలాంటి ఐటమ్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ జిఎస్టీ యాడ్ చేయాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జిఎస్టీ అన్నది స్టాక్ ఐటమా లెడ్జరా? మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఆస్పెక్ట్ని మనం రీసోర్సెస్ అని పిలుస్తున్నాం. అన్ని రీసోర్సెస్లో ఒక ఐటమ్స్ని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని రీసోర్సెస్ని కూడా మనం లెడ్జర్స్ అని పిలవాలి. అంటే ఇక్కడ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఐజిఎస్టీ కానీ ఐటమ్స్ కాదు. ఐటమ్ కాదంటే వాటి మీనింగ్ ఏంటి? లెడ్జర్స్ అన్నట్లు. అయితే డిఫాల్ట్గా టాలీలో మన కర్సర్ స్టాక్ ఐటమ్స్లో మాత్రమే చూపిస్తుంది. మనం ఇప్పుడు మన కర్సర్ని స్టాక్ ఐటమ్స్ నుంచి లెడ్జర్స్కి షిఫ్ట్ చేయడానికి మనం యాడ్ చేసిన ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత +1 లైన్లో ఐటమ్ కనుక లేకపోతే ఎండ్ ఆఫ్ లిస్ట్ అని సెలెక్ట్ చేసి మళ్ళీ స్పేస్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్లో లెడ్జర్స్ అని చూపిస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ మనం యాడ్ చేయాల్సిన అన్ని ఐటమ్స్ని యాడ్ చేసిన తర్వాత మన కర్సర్ని స్టాక్ ఐటమ్స్ నుంచి లెడ్జర్స్లోకి తీసుకెళ్ళడానికి స్పేస్ ఎండ్ ఆఫ్ లిస్ట్ ఫర్ స్టాక్ ఐటమ్స్
అండ్ దెన్ స్పేస్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది లోకల్ సప్లై కాబట్టి సిజిఎస్టీ ఇంకా ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మనం సింపుల్గా జిఎస్టీ పర్చేసెస్ని రికార్డ్ చేయొచ్చు. దీన్ని సేవ్ చేయడానికి Ctrl+A ప్రెస్ చేస్తున్నాను. మనం ఈ వేబుల్ గురించి స్పెషల్ లెసన్లో డిస్కస్ చేద్దాం. Ctrl+A సేవ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పర్చేసెస్. సెకండ్ టైం మళ్ళీ మనం పర్చేస్ చేస్తున్నాం. అయితే ఈసారి మనం గూడ్స్ కొంటుంది మాత్రం క్యాట్ టెక్నాలజీస్ అనే కంపెనీ నుంచి గూడ్స్ కొంటున్నాం. సో నేను డేట్ని మాత్రం ఫస్ట్ నెంబర్ యూస్ చేస్తున్నాను. అయితే గూడ్స్ కొన్నప్పుడు మన ఇన్వాయిస్ నెంబర్ ఏంటి అంటే CTPL 101. అది మన ఇన్వాయిస్ నెంబర్. ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నాం? క్యాట్ నుంచి. క్యాట్ అనే పార్ట్ ఇక్కడ లేదు కదా, లేదు కాబట్టి Alt+C ప్రెస్ చేసి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్యాట్ టెక్నాలజీస్ కమ్స్ అండర్ సన్రీ క్రెడిటార్. స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. రిజిస్ట్రేషన్ స్టేటస్ రిజిస్టర్డ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ అండ్ సేవ్. ఇది సేవ్ కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పర్చేస్. ఇక్కడ వచ్చేసి ఏం పర్చేస్ చేస్తున్నాం? డెల్ 150 నంబర్ 45,000. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్సాన్ పర్చేస్ చేస్తున్నాం 100 నంబర్ ఎట్ ద రేట్ ఆఫ్ 35,450. థర్డ్ ఐటమ్ వచ్చేసి మనం పర్చేస్ చేస్తున్న థర్డ్ ఐటమ్ వచ్చేసి సోలార్ ప్యానెల్ 100 నంబర్, ఈచ్ వన్ వచ్చేసి 11,600. ఇప్పుడు మనం ఐటమ్స్ని యాడ్ చేసిన తర్వాత ట్యాక్సెస్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? స్పేస్ ఎండ్ ఆఫ్ లీస్ట్ స్పేస్. ఇది నాన్ లోకల్ కాబట్టి మీరు సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ యాడ్ చేసినది కౌంట్ అవ్వదు. సో మనం ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఐజిఎస్టీ. Ctrl+A సేవ్. నెక్స్ట్ మనం క్వశ్చన్లో చూస్తే ఇప్పుడు మనకు సేల్స్ స్టార్ట్ అవుతుంది. మనం తెలంగాణ నుంచి సహారా ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీకి సేల్ చేస్తున్నాం. ఈ కంపెనీ వచ్చేసి ప్రస్తుతానికి అస్సాంలో లొకేట్ అయి ఉంది కాబట్టి ఇది నాన్ లోకల్ సప్లై అవుతుంది. సేల్స్ని రికార్డ్ చేయడానికి మనం వాచెస్ బటన్ ప్యానల్లో సేల్స్ మీద క్లిక్ చేస్తే సేల్స్ వాచర్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ సేల్స్ని రికార్డ్ చేసే కంటే ముందు ఇందాక మనం గూడ్స్ని కొన్నప్పుడు మీరు చూడొచ్చు ఎవరు మనం క్యాట్ నుంచి కొంటున్నప్పుడు ఇన్వాయిస్ నెంబర్ ఎలా వచ్చింది? క్యాట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్కి షార్ట్కట్కి క్యాట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 101 వచ్చింది. అలా మనం కూడా మనం సేల్స్ చేసేటప్పుడు మన నార్మల్ ఇన్వాయిస్ నెంబర్ని బ్రాండెడ్ ఇన్వాయిస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో దాని గురించి మనం అప్కమింగ్ లెసన్లో చూద్దాం. ఇప్పుడు మన ఫోకస్ వచ్చేసి ఓన్లీ రికార్డింగ్ మీదే చూద్దాం. సో దానికోసం మనం ఇప్పుడు సేల్ చేస్తున్న పార్టీ సహారా ఎంటర్ప్రైజెస్ మన కస్టమర్ కాబట్టి సన్రీ డెటార్, వెండర్ అయితే క్రెడిటార్, కస్టమర్ అయితే డెటార్. మనం కలెక్ట్ చేయాలి కాబట్టి బిల్ వైజ్ వచ్చేసి నో, ఇక్కడ స్టేట్ వచ్చేసి అస్సాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం మన సేల్స్ని ఎలా రిపోర్ట్ చేస్తాం? మన సేల్స్ని ఎప్పుడు కూడా సేల్స్ అనే పేరుతో మనం రిపోర్ట్ చేస్తాం. ఆల్రెడీ క్రియేట్ చేసేసాం దాన్ని. ఎంటర్ ప్రెస్ చేసి స్పేస్ ఎండ్ ఆఫ్ లీస్ట్ స్పేస్. ఇది నాన్ లోకల్ కాబట్టి ఐజిఎస్టీ మాత్రమే యాడ్ చేసేస్తాం. Ctrl+A సేవ్. ఈ వేబుల్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఈ వేబుల్ నో. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా సేల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం సేల్ చేస్తున్న పార్టీ వచ్చేసి హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ ప్రస్తుతానికి ఢిల్లీలో లొకేట్ అయి ఉంటుంది. సో Alt+C ప్రెస్ చేసి హిందుస్థాన్ సన్రీ డెటార్, స్టేట్ వచ్చేసి ఢిల్లీ, రెగ్యులర్. ఆ కంపెనీకి సంబంధించిన జిఎస్ నెంబర్ని కాపీ ఇంకా పేస్ట్ చేసేసి సేవ్ చేయండి. Ctrl+A. ఏం సేల్ చేస్తూ ఉన్నాం ఈ పార్టీకి మనం అంటే సేమ్ ఎప్సాన్ 1 నంబర్ 44,600 స్పేస్. ఇప్పుడు సేల్ చేస్తున్న నోకియా G20 1 నంబర్ 32,000 ఇంకా స్పేస్. సోలార్ ప్యానెల్స్ 11 నంబర్ 58,600. ఇలా జస్ట్ కామన్గా. సో నాకు నెగిటివ్ స్టాక్ వస్తుంది, నో ప్రాబ్లం, అదేం పెద్ద మిస్టేక్ కాదు. జస్ట్ మీకు రికార్డింగ్ అర్థం అవ్వాలని మన మెయిన్ ఫోకస్. స్పేస్ ఎండ్ ఆఫ్ లీస్ట్ స్పేస్. ఇది కూడా నాన్ లోకల్ కాబట్టి ఐజిఎస్టీ చేసి సేవ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా సేవ్ చేసిన అన్ని ట్రాన్సాక్షన్ చెక్ చేయడానికి మీరు ఇక్కడ పేజ్ అప్ ప్రెస్ చేయొచ్చు. సో దానికంటే ముందు మనం సేల్ చేసాం సహారాలో యాక్చువల్గా అది మిస్టేక్ అయింది, నేను దాన్ని కరెక్ట్ చేశాను. సో ఎలా అంటే పేజ్ అప్ ఇంకా పేజ్ అప్ని ప్రెస్ చేస్తూ మనం రీసెంట్గా సేవ్ చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మీరు మాడిఫికేషన్ చేయొచ్చు. లేదంటే మీరు డే బుక్లో వెళ్ళి కూడా మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తూ కరెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ నేను క్రియేట్లో వెళ్తాను వాచెస్. సో ఇక్కడ వచ్చేసి మనం థర్డ్ టైం సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సేల్ చేస్తుంది వేదాంత సాఫ్ట్ సొల్యూషన్స్. ఇది వచ్చేసి తెలంగాణలో ఉంటున్న కంపెనీ. సో వేదాంత సాఫ్ట్ సొల్యూషన్ సన్రీ డెటార్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. అయితే వేదాంత కూడా రిజిస్టర్డ్, బట్ ఓన్లీ ఫర్ అవర్ ప్రాక్టికల్స్ అన్ని రిజిస్టర్డ్ మాత్రమే అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను
ఇది మాత్రం అన్రిజిస్టర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నా. ఏంటి అన్రిజిస్టర్డ్కి ఇంకా కన్స్యూమర్కి తేడా అంటే ఇక్కడ మనం ఒక ఇండివిజువల్ పర్సన్ని క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పర్సన్కి రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే అప్పుడు ఇండివిజువల్ పర్సన్ కాబట్టి కన్స్యూమర్ అని సెలెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కంపెనీని ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తూ ఒక బిజినెస్ అయ్యి ఉండి రిజిస్ట్రేషన్ లేకపోతే అప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సింది అన్రిజిస్టర్డ్. సేవ్ సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పార్టీకి సేల్ చేస్తుంది ఏంటంటే ఎప్సాన్ వచ్చేసి 1 నంబర్ 44600, ఇంకా నోకియా G20 1 నంబర్ 32,000. నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్యానల్ 11 నంబర్స్ 58,600, జస్ట్ ఒక శాంపుల్ డేటా. తర్వాత లాస్ట్లో స్పేస్ అండ్ ఆఫ్లీ స్పేస్. సో లోకల్కి కాబట్టి CGST ఇంకా SGST యాడ్ చేసి సేవ్ చేద్దాం. ఇలా మీరు రీసెంట్గా చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి లేదా చెక్ చేద్దాం అనుకుంటే మీరు పేజ్ అప్ అనే బటన్ని ప్రెస్ చేయొచ్చు. ఓకే 58,600 కంట్రోల్ సేవ్. ఇది నార్మల్గా మనం సేవ్ చేసేసాం. ఇలా మనం టాలీలో రికార్డ్ చేసిన పర్చేజెస్ అన్నీ కూడా GSTR 2లోకి ఏ మంత్లో రికార్డ్ చేసాం నవంబర్లో ఇక్కడ చూడొచ్చు మనం 2 పర్చేజెస్ని రికార్డ్ చేసాం కాబట్టి 2 వచ్చేసాయి. అలానే మనం టాలీలో రికార్డ్ చేసిన సేల్స్ అన్నీ కూడా GSTR 1లోకి వెళ్ళిపోతాయి. Alt F2 ప్రెస్ చేసి నవంబర్. సో నవంబర్లో మనం మొత్తంగా 3 ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాం. ఆ 3లో 2 ట్రాన్సాక్షన్స్ B2B రిజిస్టర్డ్ పార్టీ, మిగతా 1 ట్రాన్సాక్షన్ మాత్రం B2C ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఈ GSTR 1ని GST పోర్టల్ ఎలా అప్డేట్ చేయాలో మనం నెక్స్ట్ లెసన్లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఈ వీడియోలో టాలీ అప్లికేషన్ని యూజ్ చేస్తూ GSTR 1ని ఎలా ఫైల్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. టాలీ అప్లికేషన్లో మనం రికార్డ్ చేసిన సేల్స్ డేటా ఆటోమేటిక్గా మీరు గోటు మీద క్లిక్ చేసి GSTR 1లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ Alt F2 ప్రెస్ చేసి మనం ఏ మంత్లో అయితే సేల్స్ని రికార్డ్ చేసామో ఆ డేట్ సెట్ చేస్తే అక్కడ డిస్ప్లే అవుతాయి. సో టాలీలో మీరు రికార్డ్ చేసిన సేల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా GSTR 1లో డిస్ప్లే అవుతాయి. ఒకటి ఏంటంటే మనం టాలీ నుంచి ఎక్స్పోర్ట్ చేసి GST పోర్టల్ అప్లోడ్ చేసే ముందు మనం రికార్డ్ చేసిన డేటాలో ఏవైనా ఎర్రర్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఏంటంటే ఒక చిన్న ఎర్రర్ కావాలని చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్గా ట్రాన్సాక్షన్ ఉంది. ఇక్కడ CGST ప్లేస్లో మళ్ళీ ఇంకొక CGST డబుల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు మొత్తం 3లో ఓన్లీ 2 మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఒక ట్రాన్సాక్షన్ మాత్రం కరెక్షన్స్ నీడెడ్ అనే ప్లేస్లో చూపిస్తుంది. ఇక్కడ ఏం చేసాం మన మిస్టేక్ అంటే ఇక్కడ చూడొచ్చు మిస్ మ్యాచ్ డ్యూ టు ట్యాక్స్ అమౌంట్ మాడిఫైడ్ ఇన్ ద వోచర్. ఎలా ఆల్టర్ చేయాలి? కంట్రోల్ ఎంటర్ చేసి దానికి ఏం చేస్తాం మనం CGST ప్లేస్లో మళ్ళీ SGST చేసి సేవ్ చేస్తే అప్పుడు మనకు అది ఎర్రర్లో చూపించుకోకుండా డైరెక్ట్గా డేటాలో చూపిస్తుంది. సో మనం ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసే ముందు మనం మెయిన్గా చెక్ చేయాల్సింది కరెక్షన్స్ నీడెడ్ అన్న బటన్లో మనకు ఎప్పుడు కూడా 0 ఉండాలి. ఇప్పుడు GSTR 1 అంటే ఏంటి చూద్దాం. ఏంటి GSTR 1? సో GST పోర్టల్లో వన్స్ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాజ్ అ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాజ్ అన్ అకౌంటెంట్గా మనం ఏ కంపెనీతో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన సేల్స్ ఇన్ఫర్మేషన్ని, ఏ ఐటమ్స్ని సేల్ చేసాం, ఎంత క్వాంటిటీలో సేల్ చేసాం, అలా సేల్ చేసినప్పుడు ఎంత CGST కలెక్ట్ చేసాం, ఎంత SGST కలెక్ట్ చేసాం, ఎంత IGST కలెక్ట్ చేసాం, ఎంత మెజర్మెంట్లో సేల్ చేస్తున్నాం, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం B2B సప్లైస్ అని, B2C సప్లైస్ అని ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం గవర్నమెంట్కి డిక్లేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్గా మన మీద ఉంటుంది. సో ఈ GSTR 1 ఫైలింగ్ అనేది చాలా ఈజీ, కానీ జస్ట్ కొన్ని స్టెప్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో టాలీలో రికార్డ్ చేసిన సేల్స్ ఆటోమేటిక్గా GSTR 1లో వస్తాయి. GSTR 1లో వచ్చిన తర్వాత మీరు ఏ మంత్కి సంబంధించి GST ఫైల్ చేద్దాం అని అనుకుంటున్నారో ఆ డేట్ని ముందు మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేయాల్సింది కరెక్షన్స్ నీడెడ్ అనేది 0 ఉందా లేదా. 0 ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఈ రిటర్న్ అని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్మాట్ ఏంటి అంటే JSON అనే ఒక ఫార్మాట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ లొకేషన్ డిఫాల్ట్గా ఇది C డ్రైవ్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ని సెలెక్ట్ చేసి డెస్క్టాప్లో దాన్ని సేవ్ చేస్తున్నాను. సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే టాలీ అప్లికేషన్లో ఉన్న మన
సేల్స్ డేటాని జస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసి JSON ఫార్మాట్లో మన డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ JSONని మనం GST పోర్టల్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ముందుగా మీరు సెర్చ్ చేయండి www.gst.gov.in అనే వెబ్సైట్ని ముందు సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు GSTకి సంబంధించి యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ GSTకి సంబంధించిన యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. సో GST పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో వెళ్ళి రిటర్న్ డాష్బోర్డ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఫైల్ చేస్తున్నాం, ఏ క్వార్టర్లో ఫైల్ చేస్తున్నాం, ఆ తర్వాత ఏ పీరియడ్లోకి ఫైల్ చేస్తున్నాం సెలెక్ట్ చేసి సర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ GSTR1 డ్యూ డేట్ వచ్చేసి 11th of December. అంటే నవంబర్కి సంబంధించిన GSTR1ని మనం December 11th లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ 11th అనమాట. సో ప్రిపేర్ ఆఫ్లైన్ అనే బటన్ యూజ్ చేసి మనం ఇందాక డెస్క్టాప్లో సేవ్ చేసిన JSONని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన డేటాని వెరిఫై చేసుకోవడానికి కానీ లేదా డేటాని ఎడిట్ చేయడానికి కానీ ఆర్ ఎరేస్ చేయడానికి కానీ ఆర్ అంతా ఓకే ఉంటే ఫైల్ చేయడానికి కానీ మనం ప్రిపేర్ ఆన్లైన్ అనే బటన్ యూజ్ చేస్తాం. ముందుగా అప్లోడ్ చేయాలి కాబట్టి ప్రిపేర్ ఆఫ్లైన్ అనే బటన్ యూజ్ చేసి చూస్ ఫైల్ టు అప్లోడ్ అనే బటన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ముందుగా నేను బ్యాక్ టు ఫైల్ రిటర్న్ వెళ్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కొంచెం శాంపిల్ డేటా ఉంది. ఇక్కడ నవంబర్లో ఆన్లైన్లో వెళ్ళి ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్లో ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికి నవంబర్లో మీకు అంతా 000 కనిపిస్తుంది కదా, అంటే ప్రస్తుతానికి నవంబర్లో ఎలాంటి డేటా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్స్లోకి బ్యాక్ వచ్చేసి నవంబర్ని సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ చేయడానికి ప్రిపేర్ ఆఫ్లైన్ అనే బటన్ యూస్ చేసి చూస్ ఫైల్ టు అప్లోడ్ అని వెళ్ళి అక్కడ నుంచి మనం బ్రౌజ్ చేద్దాం. ఎక్కడుంది డెస్క్టాప్లో GSTR1 నవంబర్ అనే పేరుతో సేవ్ చేసాం. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం అప్లోడ్ చేస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ స్టేటస్ ఏమో చూడండి, ప్రాసెస్డ్ ఎర్రర్ రిపోర్ట్ నాట్ అవైలబుల్. ఒకవేళ మనం చేసిన డేటాలో ఏవైనా మిస్టేక్స్ ఉంటేలా ఎర్రర్ రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ మనం ఒక కంపెనీకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఇక్కడ ఏవైతే 36 CRK PB 6645R1Z2 అనుకున్నామో అదే నంబర్ మనం ఆల్రెడీ టాలీలో కూడా అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకేం ఎలాంటి ఎర్రర్ రావట్లేదు. మనం చూసేసిన కంపెనీ లాగిన్ చేసిన కంపెనీ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ చూడొచ్చు GSTINR రిటర్న్ ఫైల్, అంటే ఎలాంటి కేసెస్లో అక్టోబర్ డేటాని నవంబర్లో ఫైల్ చేసినా నవంబర్ది డిసెంబర్లో ఫైల్ చేసినా ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. ఇంకా GST నెంబర్స్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఇలాంటి ఎర్రర్ వస్తాయి. సో మనం ఏ కంపెనీకి సంబంధించిన డేటా టాలీలో మెయింటైన్ చేసామో అదే కంపెనీకి సంబంధించి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక కంపెనీ లాగిన్ అయ్యి ఇంకొక వేరే కంపెనీ టాలీ డేటాని అప్లోడ్ చేస్తే కూడా మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది. ఒకవేళ మీరు టాలీలో చూపించిన ఎర్రర్స్ని రెక్టిఫై చేయకుండా ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు ఇలాంటి ఒక ప్రాసెస్డ్ విత్ ఎర్రర్ అని వస్తుంది. సో ఎప్పుడైతే డేటా కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మీకు స్టేటస్లో ప్రాసెస్డ్ నో ఎర్రర్ అవైలబుల్ అన్న ఒక మెసేజ్ రావాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు జస్ట్ మనం అప్లోడ్ చేసామంతే. సో సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ప్రిపేర్ ఆన్లైన్లో వెళ్ళాలి. మనం చెక్ చేయాలి కదా. సో B2Bలో మనకు 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఇది టాలీలో ఉన్న డేటాతో మ్యాచ్ అవుతుందా లేదా మీరు ఒకసారి వ్యాలిడేషన్ చేసుకోవాలి. కరెక్ట్గానే మ్యాచ్ అయింది. ఇంకా B2C చూడండి, ఇక్కడ B2Cలో మనకు టాలీలో 1 నెంబర్ కనిపిస్తుంది, కానీ GST పోర్టల్లో మనకు 3 కనిపిస్తుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. B2Bలో మనకు డేటా అన్నది ఇన్వాయిస్ వైజ్గా అప్లోడ్ అవుతుంది, కానీ B2Cలో అందరూ అన్రిజిస్టర్డ్ కాబట్టి వాళ్ళ పేరు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి డేటా అనేది ఇన్వాయిస్ వైజ్గా కాకుండా GST స్లాబ్ వైజ్గా అప్లోడ్ అవుతుంది. సో మనకు ఒకే ఇన్వాయిస్ ఉన్నా కూడా దాంట్లో 0 అంటే మనం ఒక పార్టీని మాత్రమే అన్రిజిస్టర్డ్ అనుకుంటున్నాం కదా, వేదాంత సాఫ్ట్ సొల్యూషన్ మాత్రమే అన్రిజిస్టర్డ్ అనుకుంటున్నాం. సో ఒక B2C ఇన్వాయిస్లో 3 స్లాబ్స్ ఉన్నాయి. 0 స్లాబ్ ఉంది, 12 ఉంది, 18 ఉంది. అందుకని మనకు GST పోర్టల్లో ఇలా 3 కనిపిస్తుంది. అలానే మొత్తంగా సో టేబుల్ నెంబర్ 4లో వెళ్తే అక్కడ మనకు ఐటమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. అంతా ఓకే ఉన్నప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి సో మీకు ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్ ఇన్వాయిసెస్. ఆ పర్టికులర్ మంత్లో మన స్టార్టింగ్ ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, లాస్ట్ ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని, క్యాన్సల్ ఎంత, నెట్ ఇష్యూ ఎంత, ఇదంతా డేటా ఆటోమేటిక్గా ఏ టేబుల్లో ఏ డేటా రావాలో ఆటోమేటిక్గా టాలీ చూసుకుంటుంది. అంతా ఓకే అని అనుకున్నప్పుడు ప్రస్తుతానికి మీరు చూడొచ్చు స్టేటస్ నాట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మీరు
జనరేట్ సమ్మరీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అంతా ఓకే ఉందనుకున్నాడు. ప్రస్తుతానికి స్టేటస్ నాట్ ఫైల్ ఉంది కదా, కింద వచ్చేసి జనరేట్ సమ్మరీ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ నాట్ ఫైల్ని కాస్త రిఫ్రెష్ చేస్తే మీకు రెడీ టు ఫైల్ వచ్చేస్తుంది. అప్పుడు రెడీ టు ఫైల్ ఉన్నప్పుడు ఇందాక ఉన్న జనరేట్ సమ్మరీ బటన్ కాస్త ప్రొసీడ్ టు ఫైల్ అనే బటన్లోకి చేంజ్ అవుతుంది. సో ప్రొసీడ్ టు ఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్లో మీరు ఫైల్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓటీపీ కన్ఫర్మేషన్ చేయమని చెప్తుంది. ఆ ఓటీపీ విత్ డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఫైల్ విత్ ఈవీసీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీస్ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిన ఓటీపీస్ని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మనం GSTR1 ఫైలింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లు అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ వి ఫైల్ GSTR1 యూజింగ్ టాలీ అప్లికేషన్. థ్యాంక్ యూ.